అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, ఇక్కడైతే మీరు చూస్తున్న వీడియో వచ్చేసి మళ్ళీ మేము అపార్ట్మెంట్‌లో ఒక అకేషన్ ఉంది. అంటే ఫంక్షన్ ఉంది. శారీ ఫంక్షన్. దానికైతే అటెండ్ అయ్యామండి. అందరం వెళ్ళామన్నమాట. సండే కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అవైలబుల్‌గా ఉన్నారు. బట్ మాకు అంటే వేణుగారికి అయితే రాలేకపోయారనమాట. సాటర్డే, సండే అనేది మాకు చాలా ఇంపార్టెంట్ గదా! అండ్ కొత్తగా ఆఫీస్ పెట్టాం కాబట్టి ఇంకా బిజీగా ఉన్నారనమాట వేణుగారు. సో, అందుకోసం అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా పాపని ఆశీర్వదించి గిఫ్ట్ కవర్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ ఒక పెద్ద టాస్క్ ఉందండి ముఖ్యంగా. ఫోటోగ్రాఫర్స్‌కి ఏంటి అనంటే మమ్మల్ని ఒకే ఫ్రేమ్‌లో అందరం రావాలనమాట. సో, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఓన్లీ లేడీసే ఇంకా జెంట్స్ ఈ ఫోటోస్‌లో యాడ్ కాలేదు. సో, లేడీసే అండ్ పిల్లలకి ఒక పెద్ద ఫ్రేమ్‌లో మేమందరం కనిపించాలి అనేది అన్నయ్య కాన్సెప్ట్ అనమాట. అంటే పాప వాళ్ళ ఫాదర్. సో, మేమందరము నిల్చొని ఇలా చేసుకునేసరికి ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ పట్టింది. పిల్లలందరినీ కూర్చోబెట్టి ఇంకా మేము అరేంజ్ అయ్యేసరికి ఇది ఫోటోగ్రాఫర్‌కి పెద్ద టాస్క్ అయిపోయింది అక్కడ. ఏ ఫంక్షన్‌కెళ్ళినా గూడా మాదంటూ ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది అపార్ట్‌మెంట్ వాళ్ళది. బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ మా కమ్యూనిటీలో ఎంజాయ్ చేయాలి అని అందరూ అని అనుకుంటారు. సో, ఈ అన్నయ్య వాళ్ళు వచ్చి గూడా ఒక 1 ఇయర్ 1½ ఇయర్ అవుతుందండి. పిల్లలు అందరూ గూడా చాలా త్వరగా కలిసిపోయారు. వాళ్ళందరి మధ్యలో మంచి బాండింగ్ అనేదైతే ఏర్పడిందనమాట. సో, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న పిల్లలందరూ గూడా శారీ ఫంక్షన్ అనగానే చాలా రోజులైతుంది ఇలా ట్రెడిషనల్‌గా రెడీ అవ్వక అని చెప్పేసి అందరూ ముందు రోజు నుంచే ప్రిపేర్ అయ్యి చాలా క్యూట్‌గా రెడీ అయ్యేసి వచ్చారనమాట. సో, చూసారు గదా! ఒకే ఫ్రేమ్‌లో ఇంకా సరిపోవట్లేదని జెప్పేసి జెంట్స్ గూడా సెపరేట్‌గా ఇలా ఫోటో దిగడం అయితే జరిగింది. సో, ఇక్కడైతే వేణుగారినైతే నేను మిస్ అయ్యాననమాట ఈ వీడియో తీసినప్పుడు. తను గూడా ఉంటే బావుండేది అనిపించింది. సో, తప్పదు కదండీ! ప్రొఫెషనల్‌గా కొంచెం అటు గూడా ఇంపార్టెంట్ కాబట్టి సో, తప్పక వెళ్ళిపోయారు. సండే అయినా గూడా ఇంకా. మెయిన్‌గా సండేనే కదా ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్‌లో ఉన్న వాళ్ళకి సాటర్డే, సండే చాలా ఇంపార్టెంట్. సో, మా వేదార్థ్ అయితే అటెండ్ అయ్యాడు. ఆ ఫోటోలో యాడ్ అయ్యాడు. సో, హ్యాపీ అనిపించింది. ఇంకా మా అపార్ట్మెంట్‌లో పిల్లలు వీళ్ళందరూ గూడా అసలు ఎంత క్యూట్‌గా రెడీ అయ్యారో చూడండి. చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరిని చూస్తుంటే. ఆడపిల్లలు గదా! సో, ఎంతైనా ఇంటికి ఆడపిల్లలు చాలా అందము. సో, ఐశ్వర్యము అన్నీ కూడాను ఇంకా. సో, ఆడపిల్లల గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. సో, వాళ్ళుంటే ఆ కళ వేరే ఉంటుంది. ఆ అదృష్టం గూడా వేరే ఉంటుంది. ఆడపిల్లలు ఉన్న వాళ్ళందరూ గూడా లక్కీ పీపుల్ అనే చెప్పుకోవాలి. అండ్ ఇదండి. ఇంకా ఈ ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత సండే మళ్ళీ అదే రోజు ఈవినింగ్ ఇంకొక ఫంక్షన్ గూడా ఉందనమాట. దానికి అత్తయ్య గారు గూడా వస్తున్నారు. సో, వేణుగారు అటెండ్ అవుతారో లేదో తెలియదు. బట్ ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకా కంటిన్యూగా మీరు చూడండి. తప్పకుండా ఈ మీరు గేమ్ ఎంజాయ్ మీకు చేస్తారు. ఎంతమందికి వచ్చండి ఫుల్గా? నాకైతే నేను చిన్నప్పుడే నేర్చుకున్నాను. వేదార్థ వాళ్ళు కూడా నేర్చుకున్నారు ఈ సమ్మర్లో ఈ గేమ్ని. ఇది బ్రెయిన్ వీటా గేమ్. యాక్చువల్లీ అంటే మైండ్ని షార్ప్ చేస్తుంది, థింకింగ్ ప్రాసెస్ని ఎక్కువగా ఉంటుందన్నమాట. చూడాలి. నేనైతే వేదార్థకి అయితే నేర్చేసుకున్నాను. ఇప్పుడు జష్యూకి ఒకసారి చూపిస్తాను, తర్వాత వేదార్థతోనే నేర్పిస్తాను అనమాట. ఇక్కడ ఫస్ట్ మనకి పాజ్ చేయలేదు, మధ్యలో ఇది ఎంటీగా ఉంటుంది. ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎన్ని మార్బుల్స్ ఉన్నవి చెప్పండి. ఎన్ని మార్బుల్స్? 1 2 3 4 5 6 కాదు, 6 6 12 24 25 26 27 28 29 30 31 32. ఓకే, ఎంటీగా ఒకటి ఉంది అంటే 33 ఉన్నవి. సో ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. జస్ట్ చూడాలి. చూస్తున్నా. ఇంకా పెద్ద మార్బుల్స్ కూడా ఉన్నాయి కదా చిన్న. ఇది అంటే ఈ గేమ్ది మొత్తం కూడా పెద్దగా కూడా ఉంటాయండి. మార్బుల్స్ కూడా పెద్దగా ఉంటాయి అన్నమాట.
డిఫరెంట్గా కూడా ఉన్నాయన్నమాట. ఇవి స్లిప్ అయిపోతున్నాయి మార్బుల్స్. అందులో ఒకటి ఫ్రేమ్ చిన్నగా ఉంది. ఈ గోటులు కూడా పట్టట్లేదు, కొన్ని చిన్న గోటులు ఉన్నాయి అవి పడుతున్నాయి. అవును, ఇలాంటివి కంప్లీట్గా ఇది టీ షేప్ వస్తుంది అనమాట. ఇలా టీ షేప్ వస్తుంది. టీ షేప్ తర్వాత మనం ఈ మిడిల్లో తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటే ఇప్పుడు మిడిల్లోకి ఒకటి వచ్చేస్తుంది, మిడిల్లోకి 1 వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇలా గేమ్ ఆడాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎక్కడైనా 1 రావచ్చు అన్నట్టుగా అంటున్నారు. కాదండి, మనం ఎక్కడైతే ఎంటీగా ఉన్న ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లోకి మన 1 సింగిల్ మార్బుల్ అనేది అక్కడ మనం పెట్టాలి, సెంటర్ చేయాలన్నమాట. సో ఇది గేమ్. ఇదైతే బ్లాక్ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఈ గేమ్ వచ్చు? నేనైతే బాగా ఆడతా, ఇంకా స్పీడ్గా కూడా ఆడతా అనమాట. బట్ కాకపోతే మార్బుల్స్ స్లిప్ అవుతున్నాయి. ప్లస్ ఇదేంటి అంటే ఫ్రేమ్ అనేది చాలా చిన్నగా ఉంది. ఇది ఈ గేమ్ బ్రెయిన్ విటా. పిల్లలకి సమ్మర్లో ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడిపిస్తూ ఉండండి. అండ్ మొన్న నేను ఖమ్మం వెళ్ళొచ్చాను కదా, ఖమ్మం వెళ్ళినప్పుడు అంతకుముందే మమ్మీ తీసుకొచ్చారు. మీకు ఒకటి చూపిస్తాను, నా చిన్నప్పటిది. మీలో ఎంతమందికి ఇవి తెలుసండి? అంటే ఇవన్నీ కూడా నా మెమరీస్ అన్నమాట, చిన్నప్పటివి. మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు అంతకు ముందు మమ్మీ తీసుకొని వచ్చారు, చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చారనమాట. ఇవి ఓన్లీ జాతరలో మాత్రమే దొరుకుతాయి. చిన్నప్పుడు బాగా కొనుక్కునే వాళ్ళము, చాలా తక్కువ ప్రైస్లో ఉండేటివి. ఇప్పుడు అసలు దొరకడం లేదు, చాలా రేర్ అనమాట. ఇలా అన్ని కలర్స్ నేను గ్యాదర్ చేసుకునేదాన్ని, అన్ని కలెక్షన్స్ అలా పెట్టుకునేదాన్ని. వీటిని జాతరలో కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చుకోవడం అనేది పెద్ద టాస్క్ అనమాట. సో మా ఫ్రెండ్స్ అందరికీ ఇవి మెమొరీస్. ఇవన్నీ కూడా 90s కిడ్స్ వాళ్ళందరికీ కూడా తెలుసు. నేను చాలా సందర్భాల్లో 90s కిడ్స్ గురించి చెప్తూ ఉంటాను. అన్ని జనరేషన్స్ని కవర్ చేసినట్టుగా ఉంటుంది, బిఫోర్ ఆఫ్టర్. ఇప్పుడు సో అంతకుముందు పద్ధతులు, సాంప్రదాయాలు ప్రతి ఒక్కటి కూడా తెలుసుంటాయి వాళ్ళకి. అండ్ ఇప్పుడు ఈ ఫాస్ట్ జనరేషన్కి తగ్గట్టుగా కూడా మోల్డ్ అవుతూ వస్తున్నారనమాట. సో మా 90s కిడ్స్ అయితే ఆల్వేస్ లక్కీయెస్ట్ పీపుల్ అనే చెప్పుకోవాలి. నేను ఇలా చాలా కలర్స్ అంటే తెచ్చి పెట్టుకునేదాన్ని అనమాట. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకసారి మేము జాతరకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే తెచ్చి పెట్టుకున్నాను. చాలా ఇయర్స్ వరకు ఉన్నాయండి. బట్ తర్వాత ఎలానో ఇట్లా గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇవి అసలు ఎంత డెలికేటెడ్గా ఉంటాయంటే ఇలా ఆడుకునే వాళ్ళం అనమాట. ఖమ్మం నుంచి తెచ్చినప్పుడు ఒకటి పగిలిపోయింది కూడా. అవును, ఆల్రెడీ ఒకటి ఇందులో వాటర్ అనేవి లీక్ అయిపోయింది. జస్ట్ చాలా డెలికేట్గా ఉంటుంది, చిన్న హోల్ అంతే, వాటర్ అంతా లీక్ అయిపోయింది. స్పార్కిల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది ఎంటీది. బట్ ఇవి అయితే కలర్స్ అయితే సో నాకైతే చాలా చాలా ఇష్టం ఇవి. మీలో ఎంతమంది వీటితో ఆడుకున్న వాళ్ళు ఉన్నారు? సో ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలా నేను కలర్స్ అన్ని తెచ్చుకునేదాన్ని అండి. అక్కడ ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ తీసుకొచ్చుకునేదాన్ని అనమాట. వీటిని అసలు ఎంత జాగ్రత్తగా చూసుకునేదాన్ని అంటే నేను ఇలా ఇలా వచ్చేస్తాయి, ఇలా ఆడుకునే వాళ్ళము. ఇంకా ఇవి సైజెస్ కూడా చాలా మందంగాను పెద్ద సైజు ఉండేవన్నమాట. ఇవి చాలా సన్నగాను పొడుగ్గా ఉన్నాయి, కానీ ఇంతే సైజులో పొడుగ్గా ఉండేటివి. బట్ చాలా మందమును ఇంకా వెడల్పుగా పెద్దగా లావుగా ఉండేవన్నమాట. ఇవి చాలా సన్నగా ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఎల్లో, ఆరెంజ్, పింక్, బ్లూ, అది రెడ్. ఓకే, మా జషు చూసిందంట అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసింది. అది లీక్ అయిపోయింది. మెల్లగా మెల్లగా గ్లాస్ బ్రేక్ అవుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఆపేస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.